ఇప్పుడు 1 మంత్ ఎక్స్ట్రా వచ్చింది సమ్మర్ వాటర్ రాల, అయినా కూడా ఎవరికి నీళ్లు అనేది లోటు రాకుండా చేసుకోగలిగాం. తర్వాత సంవత్సరం మొత్తం మోటార్లన్నీ కూడా పర్మనెంట్ ఫిక్స్ చేయించాం. ఇవాళ పర్యవేక్షణ లోపం వల్ల, ఈ ప్రభుత్వం చేతకంతనం వల్లే ఇవాళ 3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా ఉన్నారు. కమిషనర్ గారు అఫీషియల్గా లెటర్ ఇస్తారు. ఇది ఎవరిది? పాలకుల వైఫల్యమా, పర్యవేక్షణ లోపమా? ఇదంతా కూడా ప్రజలు గమనించాల. అమ్ముకుంటున్నారు నీళ్లు. ఇవాళ ఏదైతే మన పంపుల చెరువు దగ్గర నుంచి ట్రాక్టర్లు పెద్ద పెద్ద టిప్పర్లో ఉన్న ట్యాంకర్లతో తోడిపోతా ఉన్నారు. ఎక్కడ తోడిపోతా ఉన్నది? నీళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. అంటే ప్రజలు ఇబ్బందులు పడినా పర్లేదు, కానీ వీళ్ళు వ్యాపారం దీపం ఉండగానే సక్కబెద్దుకోవాలా. మట్టి దోచుకున్నారు, మొత్తం భూములు దోచుకున్నారు. ఇప్పుడు చివరికి ప్రజలు తాగాల్సినటువంటి గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్ళు లేకుండా చేసినటువంటి ఘనత ఈ పేరు నాని గారిది. ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. మట్టి అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, నీళ్లు కూడా అమ్ముకుంటున్నటువంటి వీళ్ళని గద్దె దింపాలని నేను కోరుతా ఉన్నాను. టిప్పరు దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలకి టిప్పరు ఆ వాటర్ అమ్ముకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి తప్పకుండా ప్రజలు గమనించాలా. మున్సిపాలిటీకి కట్టేదేమో తక్కువ, కానీ వీళ్ళు జేబులకు దింపేదేమో ఎక్కువ. ఒకసారి ఇదంతా కూడా గమనించాలని చెప్పి ప్రజలను కోరుతూ, ఇలాంటిది మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రోత్సహించాలి, ఎప్పుడు కూడా ఇలాంటి జరగల. ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలా, ఏ రకంగా వాళ్ళకి మౌలిక వసతులు కల్పించాలనే తపంతో పనిచేస్తాం తప్ప ఇలా దోచుకోవాలి, దోపిడీ చేయాలని ఏ రోజు చేయాలో ఎప్పటికీ చేయం. ఖచ్చితంగా రేపు ప్రజలకి స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం.